హాయ్ ఫ్రెండ్స్, చిట్టితల్లి వంటగదికి స్వాగతం. ఎలా ఉన్నారు? మేము బాగున్నామండి. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మంచి స్వీట్ రెసిపీతో మేము ముందుకు వచ్చానండి. చంద్రవంకలు బాదుషా చేయబోతున్నాను. అది ఎలాగంటే చూసారా, పైకి క్రంచీగా లోపల సాఫ్ట్గా ఉండే విధంగా చేస్తున్నాము. అది ఎట్లా అంటే ఈ మైదా పిండి అండి, 1/2 కేజీ మైదా పిండిని తీసుకొని ఇలా జల్లించి పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక చెంచాడు తినే సోడా వేసుకోవాలి, వంట సోడా. అలాగే ఒక 100 గ్రామ్స్ నెయ్యి వేసుకొని కలుపుకోవాలి. పిండి మొత్తం నెయ్యి కలిసే విధంగా కలుపుకోవాలండి. నేనైతే నెయ్యి తీసుకుంటున్నాను. మీకు నెయ్యి అందుబాటులో లేకపోతే ఫ్లేవర్ లేని నూనె అయినా సరే తీసుకోండి. ఈ సన్ఫ్లవర్ ఆయిల్ కానీ, ఈ ఫ్రైస్ రిచ్ కానీ ఏదైనా మీ ఇష్టం. ఇప్పుడు దీన్ని పిండంతా కలిసే విధంగా కలుపుకొని ఇలా మనం చేతిలో పెట్టుకొని ప్రెస్ చేస్తే ముద్దలా అయ్యేంత వరకు పడితే సరిపోతుందండి. అది 100 గ్రామ్స్ అయినా కాకపోయినా ఇలా, ఇది టిప్ అనమాట. అలాగే ఆ తర్వాత పెరుగు, మరీ తీయగా కాకుండా అలానే పుల్లగా కాకుండా పెరుగు వేసుకొని పెరుగుతోనే చపాతీ ముద్దలా అయ్యేంత వరకు ఎంత పడుతుందో అంత పెరుగు వేసుకొని కలపాలి. ఆ తర్వాత అది పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించి వెడల్పాటి బాండీ పెట్టుకొని ఒక టీ గ్లాసు నీళ్లు పోసుకొని అలాగే 600 గ్రాములు పంచదార, మనం 500 గ్రాములు పిండి తీసుకున్నాం కదా, 600 గ్రాములు పంచదార వేసుకొని ఇలా కరిగించుకోవాలి. ఈ పంచదార కరుగుతున్నప్పుడు పక్కన పెట్టుకొని మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిలో సగభాగం తీసుకొని దాన్ని చపాతీలాగా ఒత్తి పక్కన పెట్టుకోవాలి. ఇగో ఇలా మనం వీడియోలో చూపిస్తున్నట్టుగా 1/2 ఇంచ్ మందంతో సాఫ్ట్గా పాముకోవాలన్నమాట. ఇది ఇలా ఉంచి మనం పంచదార పాకం సిద్ధమైందండి. ఇది ఏ తీగ పాకం కూడా రానవసరం లేదు. పంచదార కరిగిన తర్వాత పూర్తిగా 5 నిమిషాలు ఉంచుకొని ఇలాచీ పొడి వేసి పక్కన పెట్టుకోవాలి. అదే స్టవ్ మీద మందపాటి కళాయి పెట్టుకొని మనం డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసుకొని వేడి చేసుకోవాలి. నూనె మరీ వేడి కాకూడదండి, మనం వేలు ముంచేంత వేడి మాత్రమే ఉండాలి. ఇప్పుడు మనం ఎడ్జ్ షార్ప్గా ఉన్న గ్లాస్ కానీ లేదా ఇలాంటి బౌల్ కానీ తీసుకొని ఇలా అంచుకు పెట్టి చంద్రవంకల్లాగా కట్ చేసుకోవాలి. చూస్తున్నారా? ఈ వీడియోలో చూడండి, మీకు ఈజీగా కనిపిస్తుంది. మరీ ఎక్కువ మందం వద్దండి. ఇలా 1/2 ఇంచ్ మందంతో తీసుకుంటేనే మనం నూనెలో వేసిన తర్వాత అవి పొంగుతాయి, చాలా పెద్దగా అవుతాయండి. ఇప్పుడు నూనె మనం వేలు ముంచేంత వేడిగా ఉన్నప్పుడు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు మనం చేసుకున్న చంద్రవంకలన్నీ అందులో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత 5 నిమిషాలు ఒకదానికొకటి అంటుకోకుండా వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత 5 నిమిషాలకి ఇవన్నీ పైకి తేలుతాయి. పైకి తేలినప్పుడు మళ్ళీ మనం స్టవ్ వెలిగించుకొని, చూసారా, పైకి తేలుతూ ఉన్నాయి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకోవాలి. స్టవ్ వెలిగించుకొని 2 వైపులా కలుపుతూ వేయించుకోవాలి. నూనె కాక మీద ఉన్నప్పుడు వేస్తే పైకి మాత్రం కలర్ వచ్చి లోపల పిండి అలాగే ముద్దలాగా ఉండిపోతుంది. పంచదార పాకాన్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ అలాగే ఈ నూనెలో ఉన్న చంద్రవంకలు కూడా ఈవెన్గా ఫ్రై అయ్యేటట్టు కలుపుకోవాలి. ఒకవైపు ఎర్రగా, ఒకవైపు మళ్ళీ ఇలా ఉడకనట్టుగా కాకుండా చిన్నగా గరిటెతోని గట్టిగా ప్రెస్ చేస్తే విరిగిపోతాయి. అందుకని కొద్దిగా వేగేంత వరకు చిన్నగా తిప్పుతూ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. ఇలా కలుపుతూనే వేయించుకోవాలండి, ఆపకుండా కలుపుతూ వేయించుకుంటే మనకి ఎంతో టేస్టీ చంద్రవంకలు మంచిగా వస్తాయన్నమాట. ఇలా లేత రంగులో ఉన్నప్పుడే పాకంలోకి వేసుకోవాలండి. వచ్చాయి ఆల్మోస్ట్ కలర్, ఇప్పుడు తీసి మనం పాకంలోకి వేసుకోవాలి. మరీ కలర్ వచ్చాయి అనుకోండి, పాకంలో వేయగానే నల్లగా అయిపోతాయి. ఇప్పుడు పాకంలో వేసాక కూడా వాటిని మళ్ళీ అటు ఇటు కలుపుతూ పాకాన్నంతా అబ్జర్వ్ చేసేటట్టుగా చూసుకోవాలి. 2-3 నిమిషాల్లో రెడీ అవుతాయి. వీటిని మనం ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మనం చంద్రవంకలు కట్ చేసిన తర్వాత ఎడ్జెస్ ఉన్నాయి కదా, వాటిని చిన్న చిన్న బాల్స్ లాగా చేసి మళ్ళీ స్టవ్ ఆఫ్ చేసి అదే నూనెలో వేస్తున్నాము. ఈ బాల్స్ లాగా కూడా అంతే టేస్ట్ వస్తాయండి, పిండి అదే కానీ
కానీ చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి వాళ్ళు స్వీట్ ఇస్తే మొత్తం తినలేవరు, అలా వేస్ట్ అవుతుంది. దానికి తోడు ఒకవేళ తిన్నా కూడా జలుబు చేయటం అట్లాంటివి ఉంటాయి. కాబట్టి పిల్లలకి యూజ్ఫుల్గా వాళ్ళకి ఇష్టంగా తింటారని ఇది ఒక టిప్ అనమాట. ఇలా బాల్స్ లాగా చేసుకోవాలి, పిండి వేస్ట్ కాకుండా ఉంటుంది. దీన్ని కూడా పాకంలో వేసుకొని ఈ బాల్స్ కూడా పాకాన్ని అబ్జర్వ్ చేశాక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం తీసి పెట్టుకున్న చంద్రవంకల్ని ఒక ట్రేలోకి తీసుకొని ఒక 15 మినిట్స్ చల్లారేంత వరకు ఉంచుకొని తర్వాత స్టోర్ చేసుకోవాలి. ఈ వేడి మీదనే స్టోర్ చేసుకుంటే ఖరాబ్ అయిపోతాయి. అందుకని ఈ స్వీట్స్ చేసేది మా పిన్నండి, చాలా పర్ఫెక్ట్గా చేస్తుంది. ఏ స్వీట్ అయినా కూడా పండగ సందర్భంగా నాకు చేసిచ్చింది. మీరు కూడా ఎవరైనా రాని వాళ్ళు చేసుకుంటారు అని ఈ వీడియో మీ ముందుకు తీసుకొస్తున్నాను. మీరు చేసుకొని మీకు ఎలా వచ్చిందో తప్పకుండా నాకు కామెంట్ చేయండి. నా వీడియో మీకు నచ్చుతుందని నేనైతే ఆశిస్తున్నాను. ఇది స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు బాదుషాలు కూడా చూపించబోతున్నాను. ఇప్పుడు పంచదార పాకం గట్టి పడింది కదండి, ఇలా 2-3 చెంచాలు నీళ్లు వేసి మళ్ళీ స్టవ్ సిమ్లో పెట్టి కరిగించుకున్నట్టయితే మళ్ళీ మనకి పాకం రెడీ అవుతుంది. మిగిలిన చంద్రవంకల్ని కూడా అలాగే స్టవ్ ఆఫ్ చేసుకొని గోరువెచ్చగా ఉన్నప్పుడు వేసి అవి పైకి తేలిన తర్వాత స్టవ్ వెలిగించుకొని అటు ఇటు ఎర్రగా వేపుకొని పాకంలోకి వేసుకోవాలి. చాలా ఈజీ ప్రాసెస్ అండి, స్కిప్ చేయకుండా చూడండి. మా వీడియోస్ చూస్తూ ఉంటే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు చూడండి బాదుషాలు, వీటిని ఇలా సిమ్లో ఉండగానే ఇవి కూడా అలాగే వేసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా ముందే కట్ చేసి పెట్టుకొని ఇలా చేతిలో ప్రెస్ చేస్తూ బాల్ చేసి దాన్ని అటు ఇటు బొటన్ వేలుతో ప్రెస్ చేయాలి. 2 వైపులా కూడా మనకి బాదుషా రెడీ అవుతుంది. అదే మనం వేలుతో గుచ్చినట్టయితే చూడటానికి ఇలా ఉంటుంది కానీ నూనెలో వేసిన తర్వాత విడిపోతుంది. అందుకని అలా చేయకుండా ఓన్లీ బొటన్ వేలుతో ప్రెస్ చేసుకోవాలి. ఇలా ముందుగానే బాల్స్ చేసుకొని మనం చేసి పెట్టుకోవాలి కొన్ని. ఈ లోపల మనం నూనెలో వేసినవి పైకి తేలాయండి. స్టవ్ వెలిగించి మళ్ళీ వీటిని కూడా అంతే ఆపకుండా కలుపుతూనే 2 వైపులా వేయించుకోవాలి. ఎందుకంటే ఇవి లోపల ముద్దలాగా ఉంటాయండి. హై ఫ్లేమ్లో పెడితేనేమో పైకి ఎర్రగా కాలుతాయి కానీ లోపలైతే అసలే ఉడకవు. ఈ టిప్ గుర్తుంచుకొని మనం చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. ఆల్మోస్ట్ ఇవి కూడా కలర్ వచ్చేసాయండి. ఇప్పుడు వీటిని కూడా మనం ముందుగా చేసి పెట్టుకున్న పాకంలోకి వేసేసుకోవాలి. చూడటానికి ఎంతో బాగున్నాయండి, తింటే కూడా అలాగే టేస్టీగా ఉన్నాయి. మీరు కూడా ట్రై చేయండి. మనకి సంక్రాంతి అంటే చాలా పెద్ద పండగ. మన ఇంటికి కొత్త అల్లుళ్ళు కొత్త కోడళ్ళు వచ్చే వాళ్ళకైతే చాలా పెద్ద ప్రాముఖ్యమైన పండుగ అండి. సంక్రాంతి జరుపుకొని వారంటూ ఎవరుండరు. మన తెలుగు 2 రాష్ట్రాల్లో కూడా సంక్రాంతి పండగ అంటే చాలా ప్రసిద్ధికి ఎక్కిన పండగ. కాబట్టి మీరు ఈ పండగకి ఇలాంటి స్వీట్స్ చేసుకోండి. మా చిట్టి తల్లి వంటగది ఛానల్ని చూస్తూనే ఉండండి, మాకు చేయూతనివ్వండి. ఇప్పుడు ఇవి పాకాన్ని అబ్జర్వ్ చేసాయండి. వీటిని కూడా ప్లేట్లోకి తీసుకొని మనం సర్వ్ చేసుకోవటమే. ఎంతో టేస్టీ అండ్ హెల్దీ ఫుడ్ అనుకోవాలి. ఇంట్లో చేసుకున్నాం కాబట్టి బాదుషా చంద్రవంకలు రెడీ అయ్యాయండి. మీరు కూడా చేసుకోండి. మీకు ఎలా వచ్చాయో మాకు కామెంట్ రూపంలో చెప్పండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మా చిట్టి తల్లి వంటగది ఛానల్ని చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.